ఈ వీడియోలో మనం స్విచ్ వర్డ్స్కి సంబంధించి మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు, అలాగే అసలు స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి, ఇవి ఎంత మ్యాజికల్గా మన లైఫ్లో ఉపయోగపడతాయని కూడా చూద్దాం. స్విచ్ వర్డ్స్ అనేవి ఇది కాంబినేషన్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ కాబట్టి వీటికి ఏంటంటే ఒక్కొక్క స్విచ్ వర్డ్కి ఒక్కొక్క వైబ్రేషన్, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక ఎనర్జీ ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి మనం డిఫరెంట్ వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ అలాగే ఎనర్జీస్తో ఆ వర్డ్ని చాంటింగ్ చేసి మనకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి స్విచ్ వర్డ్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఓకే, స్విచ్ వర్డ్స్ అనేవి జనరల్గా ప్రతి ప్రాబ్లంకి ఒక్కొక్క స్విచ్ వర్డ్ అనేది ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ మన లైఫ్లో ఎప్పటికీ కూడా క్లియర్ కానివి, కంప్లీట్గా మనం వాటిలో ఇరుక్కుపోయినట్టుగా అనిపించే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం ఎలా క్లియర్ చేసుకోవచ్చో, స్విచ్ వర్డ్స్ని ఎలా ఉపయోగించాలి, ఎలా రాయాలి, ఎలా చాంటింగ్ చేయాలి, ఎప్పుడు చాంటింగ్ చేయాలి, ఎన్నిసార్లు చాంటింగ్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా సరే హెల్త్ బాగుండట్లేదు, రకరకాల సమస్యలతో, కొన్ని క్రానిక్ డిసీజెస్తో కానివ్వండి, కొన్ని యాక్సిడెంట్ అయ్యి కూడా రికవర్ కాలేని కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కానివ్వండి, తరచుగా జబ్బు పడే వాళ్ళు కానివ్వండి, బాడీ వీక్గా ఉంది, ఏం చేసినా చేయకపోయినా కానీ ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతూ ఉంది, నా ఎనర్జీ ఎవరో డ్రైన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, లేదంటే ఒక హెల్తీ పర్సన్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోవడానికి కానివ్వండి, ఏదైనా సరే స్విచ్ వర్డ్స్ అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. సో స్విచ్ వర్డ్స్ని మరీ ముఖ్యంగా హెల్త్కి సంబంధించిన స్విచ్ వర్డ్స్ని, క్రానిక్ పెయిన్స్తో ఇబ్బంది పడే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే తరచుగా చాలామంది మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. అప్పటి వరకు బాగానే ఉంటారు, కానీ తర్వాత మళ్ళీ డల్ అయిపోతూ ఉంటారు. అప్పుడే డల్గా ఉన్నవాళ్ళు మళ్ళీ ఎనర్జెటిక్గా అయిపోతారు. సో ఇలాంటి మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేసి మిమ్మల్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి, అలాగే మీ బాడీలో ఉన్న మేజర్ చక్రాస్ని, 9 చక్రాస్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి కూడా మనకి స్విచ్ వర్డ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. లైఫ్లో చిన్న మార్పులను కాదు, చాలా పెద్ద మార్పులు, అది కూడా చాలా పాజిటివ్ మంచి మార్పులు చూస్తారు స్విచ్ వర్డ్స్తో. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా సరే నేను ఏం చేసినా కలిసి రావట్లేదు, మెయిన్లీ మనం ఏం చేసినా కలిసి రావాలి అని అంటే ముందు మనం ఏదైనా యాక్షన్ చేయాలి అని అంటే మన ఎనర్జీ అనేది మనకి సపోర్ట్ చేయాలి, మన వైబ్రేషన్స్ అనేవి మనకి సపోర్ట్ చేయాలి, మన ఫ్రీక్వెన్సీ అనేది మనకి సపోర్ట్ చేయాలి. అవి కనుక నెగిటివ్ అయిపోయి ఉంటే కనుక లైఫ్లో హెల్తే కాదండి, మనం ఏం చేయాలనుకున్నా కానీ అవి మనకి ఏ విధంగానూ ఉపయోగపడవు. ఓకే, ఇప్పుడు మనం పర్టికులర్గా ఎనర్జెటిక్గా ఉండడానికి, మీ బాడీలో ఉన్న 9 చక్రాస్ కూడా యాక్టివేట్ అయ్యి బ్యాలెన్సింగ్గా ఉండడానికి, అలాగే ఒక మంచి పాజిటివ్ పర్సన్గా, మంచి వైబ్రేషన్స్తో, ఎప్పుడు కూడా మంచి థాట్స్ కానివ్వండి, మంచి పనులు చేయడానికి, మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి కానీ, అలాగే క్రానిక్ డిసీజెస్ కానివ్వండి, క్రానిక్ పెయిన్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఏవైనా ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ ఉన్నాయి అంటే తప్పకుండా ఉన్నాయి. నేను మీకు చెప్తాను, ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే తరచుగా జబ్బు పడుతున్నాము, బాడీలో అసలు ఎనర్జీ ఉండట్లేదు, లేకపోతే నాకు ఏదో అవుతుంది, చిన్న పని చేసిన అలసిపోయినట్టు అవుతుంది, లేదా నాకు ఎవరో ఏదో చేయించారు అని ఎవరికైనా అనిపిస్తే కనుక, మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, బ్లాకేజెస్ కానివ్వండి, ఇల్నెస్ అంటే తరచూ జబ్బు పడడం కానివ్వండి, ఏదైనా సరే ఎలాంటి సమస్యకైనా సరే చిన్న స్విచ్ వర్డ్, అదేమీ లేదండి, ఒక బ్లాక్ పెన్ తీసుకోండి, బ్లాక్ కలర్ పెన్ తీసుకోండి, బుక్ ఏదైనా పర్వాలేదు, అది రోడ్ బుక్ అయినా పర్వాలేదు, మొత్తం వైట్ కలర్ పేపర్స్ ఉన్న బుక్ అయినా పర్వాలేదు, తీసుకోండి. 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో, మళ్ళీ చెప్తున్నాను, 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో షైన్, SHINE. డిస్క్రిప్షన్లో కూడా ఇది యాజ్ ఇట్ ఈస్ స్పెల్లింగ్ నేను మెన్షన్ చేస్తాను, చాలా సింపుల్ వర్డ్. ఓకే, షైన్ అనే వర్డ్ దేనికనంటే, ఎవరైతే కొద్ది రోజులుగా వాళ్ళ బాడీలో ఒక జబ్బును కానివ్వండి, ఒక అవసరం లేని ఎనర్జీస్ని కానివ్వండి హోల్డ్ చేసుకుని గత కొద్ది రోజులుగా బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, ఎమోషనల్ ట్రామాను అనుభవిస్తూ, డిప్రెషన్ అనుభవిస్తూ, స్ట్రెస్ని అనుభవిస్తూ, ఒకలాంటి బాధలు అనుభవిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ మూడ్ని మార్చడానికి, మిమ్మల్ని ఎనర్జెటిక్గా చేయడానికి, మీరు ఒక అట్రాక్టివ్ పర్సన్గా అవ్వడానికి ఈ షైన్ వర్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. SHINE క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. బ్లాక్ కలర్ పెన్తో
28 సార్లు, రోజుకి 28 సార్లు ఒక్కసారి రాయండి సరిపోతుంది. మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు, లేదా మధ్యాహ్నం చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. బట్ రాసేది మాత్రం డేలో ఒక్కసారి రాయండి. రోజు ఒకే టైంని ఫాలో అవ్వండి. డిఫరెంట్ టైంని దయచేసి ఫాలో కాకండి. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎనర్జీ ఈజ్ మ్యాటర్. ఓకే, కాబట్టి మీరు ఉదయం చేస్తారా, నైట్ చేస్తారా, లేకపోతే మధ్యాహ్నం చేస్తారా, ఈ ప్రాసెస్ అనేది మీరు ఒకసారి ముందే ఆలోచించుకుని స్టార్ట్ చేయండి. ఓకే, ఎందుకంటే మీకు తొందరగా రిజల్ట్ రావడానికి మాత్రమే టైమింగ్ ఫాలో అవ్వమని చెప్తున్నాను. ఓకే, 28 సార్లు రాసిన తర్వాత 109 సార్లు, ఓకే 109 సార్లు షైన్ అనే వర్డ్ని పొద్దున, మధ్యాహ్నం, అలాగే సాయంత్రం. ఇప్పుడు 24 అవర్స్లో మనం సోషల్ మీడియా చూస్తూ మనం గంటల టైంని, మన ఎనర్జీస్ని మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, బట్ మీ గ్రోత్ కోసం, మీ హెల్త్ కోసం, మీ వెల్బీయింగ్ కోసం దయచేసి మీ టైము, మీ ఎనర్జీ మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవరికో వ్యూస్ ఇవ్వడం కాదు, మీ టైం అనేది మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. చక్కగా బ్లాక్ కలర్ పెన్ తీసుకోండి. క్యాపిటల్ లెటర్స్లో షైన్ అనే వర్డ్ని రోజుకి 28 సార్లు రాయండి, ఒక టైం చూస్ చేసుకొని. అలాగే 109 ఇంటూ 3 టైమ్స్, అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం షైన్ 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 షైన్, ఇలా ప్రతి వర్డ్ని కూడా షైన్ అనే వర్డ్ని 109 సార్లు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చాంటింగ్ చేయండి, జపం చేయండి. పొద్దున కానీ సాయంత్రం కానీ ఏదో ఒకసారి మాత్రం ఖచ్చితంగా 28 సార్లు బ్లాక్ కలర్ పెన్తో క్యాపిటల్ లెటర్స్లో షైన్ అనే వర్డ్ని రాయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని బ్లాక్ చేసేసిన ఎనర్జీస్ని కానివ్వండి, మీ మూడ్ని మార్చేసే ఎనర్జీస్ కానివ్వండి, బ్లాకేజెస్ కానివ్వండి, జబ్బులు కానివ్వండి, ఏదన్నా ఉంటే మీ నుంచి దూరం అయిపోతాయి. అలాగే మీ ఇంట్లో కూడా ఏది కలిసి రావట్లేదు అన్నప్పుడు ఈ వర్డ్ని గట్టిగా చాంట్ చేయండి. షైన్ 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 అనుకుంటూ కొంచెం పైకి బిగ్గరగా మీరు చేసినట్లయితే అనగా మీ వర్డ్కి, మీ ప్రతి మాట, మీ ప్రతి యాక్షన్కి ఒక ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మనకి అవసరం లేనిది ఇంట్లోంచి ఒంట్లోంచి పంపించేయాలి అన్నప్పుడు కొంచెం ఎనర్జీ పెట్టండి, ఏం తప్పలేదు. ఇలా చేస్తే మీ బాడీలో ఉన్న ఎనర్జీస్ కానివ్వండి, మీ ఇంట్లో ఉన్న ఎనర్జీస్ కానివ్వండి క్లెన్స్ అయిపోతాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇకపోతే చాలామంది క్రానిక్ డిసీజెస్తో కానివ్వండి, పెయిన్స్తో కానివ్వండి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ పెయిన్స్ కానివ్వండి, నీ పెయిన్స్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదు ఫ్రీక్వెంట్గా నాకు హెడేక్ వస్తుంది, బ్యాక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు కూడా నాకు చాలా హెడేక్ వస్తూ ఉంటుంది, అన్బేరబుల్ పెయిన్ వస్తుంది, తట్టుకోలేనంత నొప్పి వస్తుంది అనుకునే వాళ్ళు టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్ అనే వర్డ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. TOGETHER, టుగెదర్. మీరు పక్కన చిన్న అపాస్ట్రియస్ పెట్టండి, అది చాలా అవసరం. టుగెదర్ రాస్తారు, మధ్యలో చిన్న హైఫన్ పెడతారు, చేంజ్, CHANGE, చేంజ్, టుగెదర్ చేంజ్. టుగెదర్ చేంజ్ అనే వర్డ్ని రెడ్ కలర్ పెన్తో, ఓకే టుగెదర్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. టుగెదర్ చేంజ్ అనే వర్డ్ని హైఫన్తో సహా 28 సార్లు రెడ్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ 28 సార్లు రాయండి. 28 సార్లు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా బుక్ క్లోజ్ చేసుకుని ఏదైనా క్యాండిల్ వెలిగించుకుని, రెడ్ కలర్ క్యాండిల్ కానివ్వండి, వైట్ కలర్ క్యాండిల్ కానివ్వండి, టీలెట్ క్యాండిల్స్ వెలిగించుకోండి. కకృతి పడద్దు, క్యాండిల్ని బ్లో చేయకండి, ఉన్నంతసేపు వెలగనివ్వండి. ఎందుకంటే మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో క్యాండిల్స్ అనేవి మీ ఇంటెన్షన్ని యూనివర్స్కి రీచ్ అయ్యేలాగా మీకు చాలా హెల్ప్ అవుతాయి. అంటే ఫైర్ ఎనర్జీ మీ ఇంటెన్షన్స్ అన్నింటినీ కూడా యూనివర్స్కి క్యారీ చేస్తూ ఉంటారు. కాబట్టి రేపు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అని ఇలా దయచేసి బ్లో చేయకండి, వెలిగినంతసేపు వెలుగుతూ ఉంటుంది, వెలగనివ్వండి. ఓకే, రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా ఒక క్యాండిల్ వెలిగించుకోండి, జపమాల తీసుకోండి. ఓకే, జపమాల తీసుకొని ఏదైనా ఒక ప్లేస్లో కూర్చోండి. రోజుకి 3 టైమ్స్ 109 సార్లు టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్ అని చెప్పేసి ఈ ప్రాసెస్ చేస్తూ ఉండండి. ఇలా 21 రోజు నుంచి 45 రోజులు చేయండి. మీ జీవితంలో మీరు ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అవి కూడా మంచి మార్పులు, చాలా పాజిటివ్ మార్పులు. చేసిన తర్వాత డెఫినెట్గా మీరే నాకు కాల్ చేసి చెప్తారు,
మంచి రిజల్ట్స్ చూస్తున్నామని చెప్పి చాలామంది చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవి ప్రాక్టికల్గా ఎంత బాగా వర్కౌట్ అవుతాయో ఆల్రెడీ మనం చాలా ఇయర్స్ నుంచి కూడా ప్రాక్టీస్ చేసి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఉన్నాం. కాబట్టి అలా మనకి ఒక రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను ఇవి మీకు చెప్పడం జరుగుతుంది. ఏదో మనం ఎక్కడో బుక్లో చూసి చెప్పేది కాదు. డైలీ నేను కూడా ఎన్నిసార్లు చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. అంటే నేను కూడా నాకు ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు, నాకు ఏదైనా తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు నేను దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటానో కూడా మీకు ఎలా చేస్తానో చెప్పాను. మీరు అనుకోవచ్చు వీళ్ళు ఎక్కడో చూసేసి చెప్తున్నారేమో అని చెప్పి. కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ నేను రాశాను. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే నెంబర్ ఆఫ్ బుక్స్ రాయడం అంటే ఆ ప్రాక్టీస్ నేను చేశాను. కొంతమంది చేశారు, వాళ్ళకి వచ్చిన రిజల్ట్ నాతో షేర్ చేసుకున్నారు. అవన్నీ చూసిన తర్వాతే ఇవి వర్క్ అవుతున్నాయి, పని చేస్తున్నాయి, నిజంగా వీటిలో అంత పవర్ ఉంది అని నేను బలంగా ప్రాక్టికల్గా తెలుసుకున్న తర్వాతే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి ఇబ్బందులతో బాధపడే వాళ్ళు మీరు ఈ ప్రాసెస్ చేసుకోండి. తొందరగానే మీకున్న సమస్యల నుంచి బయటపడతారు. నేను ఎలా చేస్తాననేది కూడా చిన్న ఇమేజ్లో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.